నేను ఒక విషయం గట్టిగా చెప్పగలను, అదేమిటంటే రాష్ట్రం విభజించిన తరువాత ఇది రెండు రాష్ట్రాల్లోనూ కనపడుతున్నటువంటి వ్యవహారం. ఇదేమిటంటే ఈ బడ్జెట్ తయారు చేసే విషయంలో కానీ, ఈ బడ్జెట్లో ఉన్న అంశాలు కానీ సీరియస్నెస్ పోయింది. రెండవది ఏమిటంటే ఒక విధమైనటువంటి కాకి లెక్కలు వేయడం, అంటే నిజాలతో సంబంధం లేకుండా ఏదో ఒకటి ప్రజలకి చెప్పేయడం, మభ్యపెట్టడం అనేది జరుగుతూ ఉంది. దానికి నేను స్పష్టంగా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ప్రస్తావిస్తాను. దీనికి రాజకీయం సంబంధం లేదు, పూర్తిగా అసలు అబ్జెక్టివ్గా ఏం జరుగుతోంది అనే అంశం మీద. ఒకటి ముందు రెండు ముఖ్యమైనటువంటి ఆర్థిక మంత్రి గారి ప్రసంగం, రెండవది బడ్జెట్ ఇన్ బ్రీఫ్. ఈ రెండు కూడా మీరు చదువుకున్న వాళ్ళు కొంచెం చూడవలసిన అవసరం ఉంది, ఎందుకంటే దాంట్లో సమ్మరీ అంతా కూడా వస్తుంది. ఈ స్పీచ్లో నేను గమనించింది ఏమిటంటే ఈ 64 పేజీలు 57 పారాగ్రాఫ్లు ఉన్నటువంటి ప్రసంగంలో సగం వరకు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నాయకుల్ని పొగడడానికి, గత ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయడానికి, విమర్శించడానికి సరిపోయింది. తరువాత ఆశయాలు, యాంబిషన్సు, యాస్పిరేషన్సు, తరువాత మేము 40 ఏళ్ళలో ఏం చేస్తాం అని వాటి గురించి ఎక్కువ చెప్పడం తప్ప అసలు ప్రణాళిక ఏమిటి, కార్యక్రమాలు ఏమిటి, ప్రజల్లో జీవితాల్లో ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయి అనే అంశాల గురించి కానీ, తరువాత ఒక పద్ధతి ప్రకారం, ఒక రేషనల్ సీక్వెన్స్ ప్రకారం నాకేమీ ఆ స్పీచ్లో అర్థవంతమైనటువంటి పదార్థం ఉన్నట్లుగా అనిపించలేదు.